ఏదో చేయండిరా, ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా నాది ఎయిర్టెల్. ఏదో ఒక వేషం వేసి బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగా నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది. హలో బాజు, ఆ గొరిల్లాకు తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం చేస్తుంది. నాకెందుకు ఆడ గొరిల్లా డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే. ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. కొట్టే ఎదిగేవరా నా తల. శివా శివా శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పెట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోల్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం. అవునా? వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడతాడు రా. డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బొబ్బల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమజైందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేను ఎంత చెప్పాక కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. బావా, సీన్ సితారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి?
కోసం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, వానల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుందే. రే నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బలు తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ, గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందారా? ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. హెల్ప్ చేశారు కదా, థ్యాంక్స్ చెప్తామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం? నిన్ను మేము డ్రాప్ చేస్తాంలే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ ఆగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సార్ సార్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. స్వామి ఏమి? నాకు పెళ్లి కాలేదు స్వామి. నాకు కూడా కాలేదు నాయన. నీది వేరు నాది వేరుగా స్వామి. ఇద్దరిది ఒకటే నాయన. ఎలాగొద్దు స్వామి, ఇప్పటికి 420 సంబంధాలు చూశాను. ఆహా. కొన్ని పెళ్లి చూపుల దాకా వచ్చి కాలిపోయాయి, ఓహో. కొన్ని నిశ్చితార్థం దాకా వచ్చి నీరు గారిపోయాయి, కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి పటాపంచలైపోయాయి స్వామి. ముదిరిన బెండకాయ లాగున్నావు. నీకు పిల్లని ఎవరిస్తారు నాయన? పిల్లని ఎవరు ఇవ్వకనే ముదిరిన బెండకాయలా అయ్యాను స్వామి. అయితే పిల్లని చూడమంటావా? పిల్లదేవుని స్వామి, 190 మంది దొరుకుతారు. ఆ? పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి స్వామి. కల్లోకి ఐశ్వర్యం వస్తుంది కానీ నిజ జీవితంలోకి కల్పన కూడా రావట్లేదు స్వామి. బ్యాడ్ లక్. అయితే ఓ పిల్ల తల్లి ఉంది, చేసుకుంటావా? తల్లిని మీరు చేసుకోండి, పిల్లని నేను చేసుకుంటా. చెక్కబక్క చెక్కబం సెటైరా. సెట్ అయినా నా బొంద స్వామి, ఏదో మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి, లేకపోతే రిటైర్ అయిపోతాను. చెక్కబం చెక్కబం కాము కామేశ నాశనం. అంటే ఏంటి స్వామి? అంటే పూర్వ జన్మలో పెద్దాపురంలో చిత్రంగానే పెద్ద వేశ్యవు నువ్వు. ఎవరు నేనా? అవును నువ్వే. నువ్వే. ఆ జన్మలో ఎంతో మంది మగవాళ్ళ ఆస్తులను, వాళ్ళ పెళ్ళాల పుస్తలను నీ అందానికి ఆహుతయ్యేలా చేసావు. నేనా? ఆ జన్మలో ఎంతో మంది నాశనం చేసావు కనుక ఈ జన్మలో నీకు పెళ్లి కాకుండా నువ్వు నాశనం అయిపోతున్నావు. నాశనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు. స్వామి శాంతి స్వామి. చిక్కబం చిక్కబం. స్వామి నాకు తాళి కట్టే యోగ్యత లేదా? దీనికి ఎగతాళి పరిష్కారం ఉంది నాయన. ఎగతాళే అంటే? ఒక మగవాడి చేత నువ్వు తాళి కట్టించుకుంటే ఆ దోషం పోయి నువ్వు ఆడదానికి తాళి కట్టే భాగ్యం నీకు కలుగుతుంది. ఈ ఫిట్టింగ్ ఏంటి స్వామి? ఇది నా ఫిట్టింగ్ కాదు నాయన, నీకు పెళ్లి కాకూడదని ఆ భగవంతుడే ఈ ఫిట్టింగ్ పెట్టాడు. ఏం ఫిట్టింగ్ అండి? నేను మగోడిని, నాకు మగోడు తాళి పెట్టి కట్టమండి, అది జరగని పని. అది జరిగితేనే నీకు విముక్తి, నువ్వు వెళ్తేనే నాకు విముక్తి. హాయ్ రాజ్. ఏంటి త్రిష సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు? కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోవటమో ముల్లిగిపోవటమో ఇష్టం చెప్తే కానీ తెలదు కదా. నువ్వు ఆపు. రాజ్ ఇదిగో. ఇది మనం ఉసక రాసిన ఉత్తరంలో ఉంది, తిరసట్టు తిరుగుతుంది. ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ని, నువ్వు పిజ్జావి. నీ చెప్పు ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా. కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది, కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు, నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలుని తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళింట్లో ఒకే పని మనిషా? జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి?
ఉషా ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్చామి మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ రా. రాజ్, గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు. ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా? అయ్య బాబోయ్, వద్దురా. నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేతాను చూడు. అన్యం పేసిన అన్యం. గట్టిగా కట్రా, గట్టిగా. పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదెలా సాధ్యం రా? ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు?